హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలనే కోరుకుంటున్నాను. మా ఛానల్ మీరైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి. ఈరోజు నేనైతే సండే కదా, రొయ్యలు కర్రీ చేస్తున్నాను. చూడండి, ఇవి 1.5 కేజీ రొయ్యలు తీసుకున్నాను. ఇవి బాగా క్లీన్గా శుభ్రం చేశాను. ఇందులో పచ్చగా ఒక నరం లాంటిది ఒకటి ఉంటుంది, అది తీసేయాలి. మనం పైన కింద కూడా ఉంటుంది. శుభ్రంగా తీసేసి మనం ఆ తర్వాత కర్రీ వండుకోవాలి. ఆయిల్ అయితే బాగా వేడెక్కింది. ఇప్పుడు నేనైతే ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు మనం ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే కర్రీ తీయగా ఉంటుంది, అందుకే తక్కువ వేసుకోవాలి. ఈరోజు సండే స్పెషల్ మాది రొయ్యల కర్రీ. మరి మీరేం అనుకుంటున్నారు? మటనా, చికెనా? కార్తీక సోమవారాలు కదా, ఇప్పుడు ఇక్కడ మా ఊర్లో అయితే మటన్ చికెన్ ఏం కోయట్లేదు. చిరుకి ఇష్టమని తీసుకున్నాను రొయ్యలు. చూసారా రొయ్యలు ఎంత శుభ్రంగా నీట్గా తెల్లగా ఉన్నాయో? ఎవరైనా రొయ్యలు తీసుకున్నప్పుడు ఇంతే నీట్గా క్లీన్ చేసుకోండి, 10 సార్లు కడుక్కోండి. అలాగే చూస్తుండండి, స్కిప్ చేయకండి. ఉల్లిపాయ ముక్కలు అయితే వేగుకొని బాగాను. ఇప్పుడైతే నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. మరి మీరు వేస్తారో లేదో నాకు తెలియదు. నేనైతే కొంచెం కొత్తిమీర వేస్తాను. తర్వాత మళ్ళీ కర్రీ దించుకునేటప్పుడు వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది కదా. నేను అన్ని కూరలో కూడా కొత్తిమీర వేస్తాను. మటన్లో, చికెన్లో, రొయ్యల్లో, చేపల్లో, పప్పుచారు అన్నిటిలో కూడా నేను కొత్తిమీర వేస్తాను. బాగుంటుందని నాకు ఇష్టం కొత్తిమీర అంటే. చిరు చూడండి, చిన్నగా పెట్టి తల వాడు పాపం అస్తమాన్ ఫోన్ చూసుకుంటున్నాడు. ఎందుకంటే వాడి వీడియోస్ ఎంతవరకు వెళ్ళినాయి, ఏంటి, సబ్స్క్రైబర్స్ ఎంతమంది వచ్చారు, ఎంతమంది కామెంట్ చేశారు అని మీరే సపోర్ట్ చేయాలి. మీరు లైక్ చేయాలి, కామెంట్ చేయాలి. మీరు స్కిప్ చేయకుండా వాడి వీడియోస్ మొత్తం చూడాలి. చూస్తారు కదా, చెప్పండి చూడమని. మీ అందరు నా వీడియోస్ చూడండి అని చెప్తున్నాడు. మీ సపోర్ట్ ఎప్పుడు వాడికి ఉండాలి అని కోరుకుంటున్నాడు. నేను ఇప్పుడు రొయ్యలు వేస్తున్నాను. మీరైతే మరి ఎలా వండుతారో నాకు తెలీదు. నేనైతే ఇలా వండుతున్నాను, మరి నాకు వచ్చినట్టు. మీరైతే ఇంకా బాగా వండుకుంటారేమో. నేను కూడా మీలాగా వండుతున్నానో లేదో చూడండి రొయ్యల కర్రీ. కాసేపు మగ్గనిద్దాం, తర్వాత చూపిస్తాను మళ్ళీ మీకు. మొత్తం వీడియో చూడండి, స్కిప్ చేయొద్దు ప్లీజ్. కర్రీ అయితే ఇలా ఉంది. నేనైతే ఇందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసాను. ఇప్పుడైతే కారం వేయాలి. కారం మనకి సరిపోయినంత కారం వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే చాలా మంటగా ఉంటుంది. కారం అయితే వేసేస్తాను. ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలి. నేనైతే కొంచెం వాటర్ పోస్తున్నాను. మీకు చాలా రెడ్గా కనపడుతుంది కదా, వీడియోలో అలాగే కనపడుతుంది.
ఇది ఇప్పుడు ఉడకాలన్నమాట. ఈ కర్రీ ఉడికిన తర్వాత చూపిస్తాను దించేటప్పుడు. ఓకేనా? రొయ్యల కర్రీ అయితే ఉడికిపోనట్టే. ఇదే కొంచెం మసాలా వేసాను. మసాలా కలిసేలాగా మొత్తం ఇలా తిప్పుకోవాలి. కూర అయితే కొంచెం దగ్గర పడాలి. ఇంకా కొంచెం నేనైతే గరం మసాలా కూడా వేస్తాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బాబుకి భోజనం పెట్టాలి. వావ్, స్మెల్ అదిరిపోయింది. దీంట్లో ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేస్తే ఇంకా బాగుంటుంది. కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుంది. చెప్పాను కదా, నాకు కొత్తిమీర అంటే చాలా ఇష్టం. కొత్తిమీర వేసుకుని స్మెల్ చాలా బాగుంటుంది. మీకు కూడా తినాలనిపిస్తుందా? నచ్చిందా మీకు కూడా కర్రీ? బాగుంది కదా? మరి మర్చిపోవద్దు మరి లైక్ చేయడం, కామెంట్ చేయడం. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయొద్దు ప్లీజ్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి. ఓకేనా?